సో మనకి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లో ఉన్న ఆర్డర్లో వెళ్ళాం. మనం ఒక వేరే సీక్వెన్స్లో వెళ్తాం. ఆ సీక్వెన్స్ ప్రకారం చదవండి. రైట్, నేను మీకు పేజ్ నెంబర్ రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ చెప్తున్నాను ఏంటనేది. రైట్, మన మెటీరియల్ చూస్తుండండి. అందులో వ్యాలిడ్ మీటింగ్ లో ఫస్ట్ పాయింట్ మనకి ప్రాపర్లీ కాల్డ్ ఆర్ ప్రాపర్ అథారిటీ. సో ఫస్ట్ వ్యాలిడ్ మీటింగ్ లో ఫస్ట్ రిక్విజిట్ ప్రాపర్ అథారిటీ. రైట్, సో ఒక కంపెనీలో ప్యూన్ కి జీతం పెంచట్లేదు నాన్న. రైట్, డైరెక్టర్స్ ని అందరిని అడుగుతున్నాడు నా జీతం పెంచండి అని చెప్పి ఎవరో ఒప్పుకోవట్లేదు. సరే, వీళ్ళు ఎవరో ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి ఇమీడియట్ గా పొద్దున్నే ఆఫీస్ కి వచ్చి చాలా ఎర్లీగా వచ్చి రైట్ ఫోన్ తీసుకొని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఉంటుంది, కంపెనీలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. అయ్యా ఎల్లుండి మీటింగ్ పెడుతున్నాను, అందరు రండి ఒకసారి అర్జెంట్ అని అందరికీ ఫోన్లు చేసి చెప్పాడు. రైట్, నేను కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, ఎల్లుండి ఒక మీటింగ్ ఉంది, అర్జెంట్ గా అందరు రావాలి, చాలా అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి అందరికీ ఫోన్లు చేశాడు. రైట్, వాళ్ళందరూ వచ్చేసారు. ఏంటా అంత తగలబడిపోయే విశేషం ఏంటా అని చెప్పి అందరూ మీటింగ్ వచ్చేసారు. అంటే అయ్యా నేను ఒక సంవత్సరం బట్టి జీతం పెంచమని అడుగుతున్నాను, ఎవరు పెంచట్లేదు, కొంచెం నా జీతం పెంచమని చెప్పి రెజల్యూషన్ పాస్ చేయండి. మీరు రెజల్యూషన్ పాస్ చేస్తే డైరెక్టర్స్ అడ్డుకోవడానికి లేదు కదా, నా జీతం పెంచమని రెజల్యూషన్ పాస్ చేయండి. సో అంటే ఒక ప్యూన్ బిల్ చేస్తే మీటింగ్ జరిగిపోతే ఆ మీటింగ్ లో పాస్ అయ్యే రెజల్యూషన్స్ వ్యాలిడ్ అయిపోతే రైట్. సో ఇంకా గేట్ కీపర్ నుంచి రైట్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ వరకు రైట్ రోజు ఒకడు మీటింగ్ పిలుస్తానంటాడు. సో మీటింగ్ జరగాలి అంటే రైట్ ఎవరికి అథారిటీ ఉంది, ఎవరు పిలిస్తేనే అది వ్యాలిడ్ మీటింగ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఇక్కడ జనరల్ మీటింగ్స్ 2 రకాలు ఉంటాయి నాన్న, ఏజిఎం, ఈజిఎం. ఏజిఎం ఏంటి, ఈజిఎం అంటే మనం చూద్దాం. సో ఏజిఎం, ఈజిఎం అని 2 ఉంటాయి. సో బోర్డ్ ఫస్ట్ యాక్చువల్ గా మీటింగ్ ని పిలవడానికి ఫస్ట్ రైట్ ఉండేది ఎవరికి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏజిఎం కాల్ చేయగలరు, ఈజిఎం కూడా కాల్ చేయగలరు. సో ఏజిఎం ని పిలవగలరు, ఈజిఎం ని కూడా పిలవగలరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. రైట్, అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ పని ఏం చేస్తారంటే జనరల్ గా ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. రైట్, పీరియాడికల్ గా బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. రైట్, బోర్డ్ మీటింగ్ లో ఓకే మనం ఫలానా డేట్ న ఏజిఎం కండక్ట్ చేద్దాము అని చెప్పి రైట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. రైట్, ఇప్పుడు మరి ఏదైతే ఇన్విటేషన్ ఉందో రైట్ మీటింగ్ కి రండి అని చెప్పి ఇన్విటేషన్ ఏదైతే ఉందో రైట్ దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి లీగల్ నాలెడ్జ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండకపోవచ్చు. ఆ లీగల్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది, కంపెనీ సెక్రటరీకో లేకపోతే కింద మనకి కంపెనీస్ యాక్ట్ కి సంబంధించిన కంప్లైన్సెస్ ఎవరైతే చూస్తున్నారో రైట్ వాళ్ళకు ఉంటుంది. రైట్, సో అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఆ పని కంపెనీ సెక్రటరీకి ఇచ్చేస్తారు. సరే ఇదిగో ఫలానా తారీఖున రైట్ మన మీటింగ్, ఆ మీటింగ్ ని పిలువు అని చెప్పి దాన్ని డెలిగేట్ చేస్తారు. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ ఏం చేస్తారు, బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేస్తారు. బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేసి ఇన్విటేషన్ పంపమని చెప్పి డెలిగేషన్ ఎవరికి చేస్తారు, కంపెనీ సెక్రటరీకి చేస్తారు. రైట్, సెక్రటరీకి చేస్తారు. రైట్, సెక్రటరీ, కంపెనీ సెక్రటరీ ఆర్ సెక్రటరీకి డెలిగేట్ చేస్తారు. రైట్, సో ఇప్పుడు సెక్రటరీ ఏం చేస్తాడు, తనకు డెలిగేట్ చేసిన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని రైట్ కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ కోట్ చేసి ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఏ మీటింగ్ లో తనకు ఆ పవర్ వచ్చిందో ఆ మీటింగ్ సంబంధించిన రెజల్యూషన్ కాపీని కోట్ చేస్తూ రైట్ ఐఎమ్ కాలింగ్ బోర్డ్ ఏజిఎం ఆర్ ఈజిఎం అని చెప్పి ఒక నోటీస్ తయారు చేసి ఆ నోటీస్ ని అందరికి కూడా పంపిస్తాడు. రైట్, సో అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పవర్ ఉంది ఏజిఎం కానీ ఈజిఎం పిలవడానికి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మాత్రమే కంపెనీ సెక్రటరీ ఏం చేస్తాడన్నా నోటీస్ తయారు చేస్తాడు. డైరెక్ట్ గా కంపెనీ సెక్రటరీ నోటీస్ పంపించేశాడు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ లేకుండా కంపెనీ సెక్రటరీ ఏం చేశాడు, ఒక డేట్ ఫిక్స్ చేసి ఏజిఎంఓ ఈజిఎంఓ పిలిచేశాడు.
అది వ్యాలిడ్ అవుతుందా, అది వ్యాలిడ్ అవుతుందా, రైట్? అంటే ఇక్కడ మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో ఒకటి చూసాం అన్న, రాటిఫికేషన్ అనేది చూసాం. జనరల్ గా ప్రిన్సిపల్ ఏదైతే పవర్ డెలిగేట్ చేశాడో ఏజెంట్ కి, ఆ విత్ ఇన్ ద బౌండరీ ఏజెంట్ వర్క్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఆ బౌండరీని మించి, ఆ పవర్ ని మించి ఏదైనా చేసాడు అనుకోండి, తర్వాత ఏం చేయొచ్చు, ప్రిన్సిపల్ రాటిఫై చేస్తాడు, రైట్? అలాగే మరి జనరల్ గా ఏంటి, ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పవర్ ఉంది మీటింగ్ పిలవడానికి, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని ఎవరికి చేస్తున్నారు, డెలిగేషన్ కంపెనీ సెక్రటరీకి డెలిగేట్ చేస్తున్నారు, రైట్? అప్పుడు కంపెనీ సెక్రటరీ పిలుస్తున్నాడు. అంటే పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిఎస్ కి, కంపెనీ సెక్రటరీకి డెలిగేట్ చేశారు. డెలిగేట్ చేసిన తర్వాత మాత్రమే పిలవాలి. డెలిగేట్ చేయకుండానే పిలిచేశారు కంపెనీ సెక్రటరీ, అంటే బియాండ్ ద పవర్ నోటీస్ పంపించాడు. సో ఇప్పుడు ఇది వాయిడ్ అబ్ ఇనిషియోనా లేదా కెన్ బి రాటిఫైడా అంటే ఇట్ కెన్ బి రాటిఫైడ్, రైట్? సో ఇఫ్ వితౌట్ డెలిగేషన్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెలిగేట్ చేయకుండా కంపెనీ సెక్రటరీ నోటీస్ పంపించేశాడు, రైట్? సో దట్ నోటీస్ కెన్ బి రాటిఫైడ్, రైట్? సో లేటర్ అంటే ముందు నోటీస్ పంపించేశాడు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో దాన్ని రాటిఫై చేయించుకున్నాడు, సో అది వ్యాలిడ్, రైట్? సో ఇక్కడ మనకి ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటి అంటే రాటిఫై చేయించవచ్చు, అంటే వితౌట్ పవర్ కూడా ముందు కంపెనీ సెక్రటరీ ఇష్యూ చేసేసి ఆ తర్వాత రాటిఫికేషన్ అనేది చేసుకోవచ్చు, రైట్? అదొక ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కథ అయిపోయింది. రెండు మెంబర్స్ అంటున్నాను, మెంబర్సే వాళ్ళందరూ వాళ్ళే మీటింగ్ పిలిచేసుకోవచ్చు అంట, కాకపోతే వాళ్ళు ఏజిఎం పిలవలేరు, ఓన్లీ ఈజిఎం మాత్రమే పిలవగలరు, రైట్? వాళ్ళు ఓన్లీ ఈజిఎం మాత్రమే పిలవగలరు. ఆ ఈజిఎం ఎలా పిలవాలి ఏంటి అనేది మన సెపరేట్ టాపిక్, రైట్? ఈజిఎం బై రిక్విజిషన్, మెంబర్స్ రిక్విజిషన్ అని చెప్పి చూస్తాం. సో దాని గురించి రైట్ పక్కన పెట్టండి, మళ్ళీ చూద్దాం దాన్ని, రైట్? నెక్స్ట్, సో ఇదంతా కూడా మనకి పేజ్ నెంబర్ 7.11 లో ఉంది నాన్న. పారా 7.9 మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో మెంబర్స్ తర్వాత ట్రైబ్యునల్, మెంబర్స్ తర్వాత ట్రైబ్యునల్, రైట్? సో ట్రైబ్యునల్ మనకి ఏజిఎం కాల్ చేయగలదు, ఈజిఎం కూడా కాల్ చేయగలదు, రైట్? సో ఏజిఎం అండర్ సెక్షన్ 97, ఈజిఎం అండర్ సెక్షన్ 98, రైట్? ట్రైబ్యునల్ కూడా ఏజిఎం ని కాల్ చేయొచ్చు, రైట్? ఏజిఎం ని పిలవాలంటే సెక్షన్ 97 రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఈజిఎం పిలవాలంటే సెక్షన్ 98 కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇది ప్రాపర్ అథారిటీ, రైట్? సో మీటింగ్ పిలవాలి అంటే, రైట్? సో రెండు మీటింగ్ పిలిచేసాం, మీటింగ్ సో ప్రాపర్ అథారిటీ, ఇక్కడ మనకి ప్రాపర్ నోటీస్. సో ఫస్ట్ ది ప్రాపర్లీ కాల్డ్, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ప్రాపర్లీ కాల్డ్. ఫస్ట్ రిక్వైర్మెంట్ లో ఏ ప్రాపర్ అథారిటీ, బి ప్రాపర్ నోటీస్. సో కంపెనీ సెక్రటరీ నోటీస్ పంపిస్తాడు, ఇన్విటేషన్ పంపిస్తాడు అని చెప్పుకున్నాం కదా, ఆ ఇన్విటేషన్ ఎలా ఉండాలి, రైట్? ఆ నోటీస్ లో ఏమేమి ఉండాలి, రైట్ అనేది మనకి చెప్తాడు. సో నోటీస్ వచ్చేసరికి మళ్ళీ నోటీస్ లో పార్ట్స్, సో నోటీస్ లో పార్ట్స్ వచ్చేసరికి ఎవరికి పంపించాలి, నోటీస్ ని
ఎవరికి పంపించాలి, రైట్? అలాగే ప్రాపర్ లెంత్, మేనర్, ఎలా పంపాలి, ఎజెండా, మీటింగ్ లో ఏం డిస్కస్ చేస్తాం, ఏం డిస్కస్ చేయబోతున్నాము, మీటింగ్ లో ఏం డిస్కస్ చేయబోతున్నాము, జనరల్ రూల్స్. ఇంకా జనరల్ రూల్స్ అంటే మన కామన్ సెన్స్, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేకపోతే ఎవరిదైనా పెళ్లి, ఇన్విటేషన్ పంపించాలి. ఇన్విటేషన్ లో కామన్ గా ఉండాల్సింది ఏంటి, రైట్? మా అన్నయ్య పెళ్లి వచ్చేసేయండి అని చెప్పి ఒక ఇన్విటేషన్ పడేసాం. ఏముండాలి దాంట్లో, ఏ రోజు జరుగుతుంది, టైం ఏంటి, రైట్? ఎక్కడ జరుగుతోంది, రైట్? ఇవన్నీ ఉండాలిగా. అంటే డేట్, టైం, ప్లేస్, రైట్? సో జనరల్ దాంట్లో వచ్చేసరికి డేట్, టైం, ప్లేస్, రైట్? ఇంకొన్ని అదర్ రూల్స్ అన్ని కూడా జనరల్ రూల్స్ లో చూస్తున్నాం. సో ఫస్ట్ నోటీస్ ఎవరెవరికి పంపాలి, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, మాకు తెలిసిన వాళ్ళ మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మా మాట వినే మెంబర్స్ ఉన్నారండి, వాళ్ళకి మాత్రం ఇన్విటేషన్ ఏం చేయాలి, రైట్? మీటింగ్ కండక్ట్ చేసేసుకొని కావాల్సిన సొల్యూషన్ పాస్ చేసేసుకుందాం, రైట్? కుదరదు. అందుకే యాక్ట్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎవరెవరికి నోటీస్ పంపించాలి, రైట్? ఎవరెవరికి నోటీస్ పంపించాలి అనేది చాలా క్లియర్ గా చెప్తారు. సో ఎవ్రీ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, మైనారిటీ ఇన్వెస్టర్స్ డైరెక్టర్ కానివ్వండి, పార్ట్ టైం డైరెక్టర్ కానివ్వండి, సో ఏ డైరెక్టర్ అయినా కానివ్వండి, అందరు డైరెక్టర్లకి పంపించాలి, రైట్? ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ కి పడదు, రైట్? ఆ డైరెక్టర్ పిలవద్దు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అంటే ఈవెన్ డైరెక్టర్ కి నోటీస్ అందకపోయినా కూడా ఏజిఎం నోటీసు ఏమవుతుందన్నా మీటింగ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో అందరు డైరెక్టర్స్ కి పంపించాలి. 2, ఎవ్రీ మెంబర్. సో ఎవ్రీ మెంబర్ కూడా పంపించాలి, రైట్? సో అయితే ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను, రైట్? మీరు ఈ లోపు దీని ఆన్సర్ నాకు కామెంట్ చేయాలి, రైట్? మన వీడియోలో ఇప్పుడు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి మరి ఇప్పుడు నోటీస్ పంపిద్దామా వద్దా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి నోటీస్ పంపిద్దామా వద్దా? రైట్? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ నోటీస్ పంపిద్దామా వద్దా, దీని ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, రైట్? ఈలోపు మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎవ్రీ మెంబర్. ఆ తర్వాత ఒకవేళ మెంబర్ చనిపోయాడు, రైట్? ఒకవేళ మెంబర్ చనిపోయాడు లేదా అన్సౌండ్ మైండ్ పర్సన్ అయిపోయాడు, రైట్? లేదా ఇన్సాల్వెంట్ అయ్యాడు. సో అటువంటిప్పుడు సో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరైనా మెంబర్ చనిపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్, రైట్? సో లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలి, వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతారు. లేదు మెంబరు ఇన్సాల్వెంట్ అయిపోయాడు, రైట్? సో అప్పుడు అఫీషియల్ ఎస్ఐని, కోర్టు చేత అపాయింట్ చేయబడిన అఫీషియల్ ఎస్ఐని ఎవరైతే ఉన్నారో ఆ అఫీషియల్ ఎస్ఐనికి నోటీస్ పంపిస్తాం, రైట్? సో ఎవ్రీ మెంబర్, ఒకవేళ మెంబర్ చనిపోతే లీగల్ రిప్రజెంటేటివ్, ఒకవేళ మెంబర్ ఇన్సాల్వెంట్ అయితే అఫీషియల్ ఎస్ఐని. అండ్ లాస్ట్ ఆడిటర్, కంపెనీ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో, రైట్? ఆ ఆడిటర్ కూడా నోటీస్ పంపించాలి, రైట్? ఎందుకంటే ఆడిటర్ ఏ అకౌంట్స్ మీద అయితే తన యొక్క రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ మీటింగ్ లో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరిగేటప్పుడు ఇన్వెస్టర్స్ వేసే క్వశ్చన్ కి, రైట్, ఆడిటర్ కూడా సమాధానం చెప్పాల్సి రావచ్చు. సో అందుకోసం ఆడిటర్ కి డెఫినెట్ గా నోటీస్ పంపించాలి. సో అంటే ఆడిటర్ కి ఒకవేళ నోటీస్ ఇవ్వలేదు, ఫలానా తారీఖున ఏజిఎం జరుగుతుందండి అని చెప్పి నోటీస్ పంపించాల, సో అప్పుడు ఆడిటర్ కనుక కంప్లైంట్ చేస్తే డెఫినెట్ గా ఆ మీటింగ్ ఇన్వాలిడ్ మీటింగ్ అని చెప్పి తేల్చేస్తారు, రైట్? డెఫినెట్ గా ఆ మీటింగ్ ఇన్వాలిడ్ మీటింగ్ అని చెప్పి తేల్చేస్తారు, రైట్? సో ఎవరికి పంపించాలి మీటింగ్ నోటీస్, ఎవరికి పంపించాలి అన్నప్పుడు ఎవ్రీ డైరెక్టర్, అలాగే ఎవ్రీ మెంబర్, ఆడిటర్, రైట్? వీళ్ళందరికీ పంపించాలి.
నెక్స్ట్ రైట్. తర్వాత సో ప్రాపర్ నోటీస్ లో రెండోది లెంత్. సో లెంత్ అంటే పేపర్ ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, రైట్? అది కాదు, ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, ఎన్ని రోజుల ముందు నోటీస్ పంపించాలి, రైట్? సో ఇది చూడండి అన్న, ఇది ఎలా ఉంటుందంటే ఒకవేళ అందరికీ డైరెక్టర్స్ ఏమంటున్నారంటే కంపెనీ సెక్రటరీతో, బాబు వీళ్ళకి నోటీసులు పంపించకయ్యా, వచ్చారంటే తల తినేస్తారు, రైట్? వాళ్ళకి నోటీసులు పంపించొద్దని చెప్పాడు. అలా చేస్తే అండి మీటింగ్ ఇన్వాలిడ్ అవుతుందండి, వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మనం కష్టపడి మీటింగ్ కండక్ట్ చేసుకుని రెజల్యూషన్స్ పాస్ చేసుకునే ఇబ్బంది, రైట్? అది మీ వ్యాలిడ్ మీటింగ్ అవ్వదని చెప్పారు. సరే, వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. సరే అయితే మనకి ఎవరైతే తలకాయ నొప్పి తెస్తున్నారో వీళ్ళందరూ కూడా రైట్ చాలా దూరంలో ఉన్నారు, రైట్? మన కంపెనీ హైదరాబాద్ లో అనుకుందాం, రైట్? ఈ మెంబర్స్ అందరూ రైట్, ఒకడు ముంబైలో ఉన్నాడు, రైట్? ఇంకోటి కన్యాకుమారిలో ఉన్నాడు, రైట్? ఇంకోటి కలకత్తాలో ఉన్నాడు, ఎక్కడెక్కడో ఉన్నారు వీళ్ళంతా, రైట్? వీళ్ళందరికీ ట్రైన్ టికెట్లు దొరికి లేకపోతే ఫ్లైట్ టికెట్లు దొరికి, రైట్? ఇవన్నీ చాలా టైం పడుతుంది. మీటింగ్ ఎల్లుండి పెట్టి ఇప్పుడు నోటీస్ తయారు చేయి, ఇవాళ వెళ్ళి పోస్ట్ చేసేసాయి అందరికి, మొత్తం అందరి మెంబర్స్ కి పోస్ట్ చేసేసాయి. మీటింగ్ ఒక 3 రోజుల తర్వాత పెట్టు, లేకపోతే ఒక వారం రోజుల తర్వాత పెట్టు. వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా రాలేరు, వీళ్ళకి టికెట్లు దొరకవు, రాలేరు, మనకు తలకాయ నొప్పి వదిలిపోద్ది. సో ఇలా కూడా చేస్తారు. అంటే ఎక్కువ మంది పార్టిసిపేషన్ లేకుండా ఉండడానికి ఏం చేయొచ్చు, తక్కువ షార్ట్ నోటీస్ ఇచ్చేసి అందరు మీటింగ్ వచ్చేసేయండి అంటారు, రైట్? సో అలాంటిది జరగకుండా ఏముంటుందంటే 21 క్లియర్ డేస్, అంటే 3 వీక్స్ అని గుర్తుపెట్టుకోండి. 3 వీక్స్ అనేది ఎందుకుందో మనం తర్వాత చూద్దాం, రైట్? సో ముందు 21 క్లియర్ డేస్. సరే ఏంటి సార్ క్లియర్ డేస్? మళ్ళీ దీంట్లో కూడా డైరెక్టర్స్ ఏం చేస్తారు, సే నోటీస్ ఇవాళ పోస్ట్ చేసాం, అది 1 డేగా కౌంట్ చేస్తాడు జనరల్ గా, రైట్? ఆ నోటీస్ మెంబర్కి చేరడానికి ఒక 2 రోజులు పడుతుంది అనుకోండి, రైట్? సో ఆ 3 రోజులు, రైట్? ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ ఒక 4 రోజులు, రైట్? సో మీటింగ్ డే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేసి ఈ 21 నుంచి రైట్ 4 తీసేస్తాడు. మొత్తానికి ఏ రోజైతే నేను పోస్ట్ చేశానో ఆ రోజు నుంచి మీటింగ్ 21 రోజులు. అది కాదు కావాల్సింది, చెప్తున్నా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ పోస్టింగ్, డేట్ ఆఫ్ పోస్టింగ్ పోస్ట్ చేసావు కదా, అదొక 1 డే. అది ట్రాన్సిట్ 48 hours, అంటే అదొక 2 days ప్లస్ ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో అది 2 days. 2 days అంటే వాడికి ఏదైతే రీచ్ అయిందో 10వ తారీఖు రీచ్ అయింది అనుకోండి, రైట్? ఆ 10వ తారీఖు కూడా ఎక్స్క్లూడ్ చేశారు, వాడికి రీచ్ అయిన డేట్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్క్లూడ్ చేశారు. సో ఆ రీచ్ అయిన డేట్ పక్కకు పెట్టేస్తే, అంటే రీచ్ అయిన తర్వాత రోజు నుంచి, రైట్? మీటింగ్, డేట్ ఆఫ్ మీటింగ్, ఈ మధ్యలో గ్యాప్ 21 days ఉండాలి. ఇది క్లియర్ డేస్ అంటే దాని అర్థం. అంటే డేట్ ఆఫ్ మీటింగ్ 1 day, డేట్ ఆఫ్ మీటింగ్ ఎక్స్క్లూడ్ చేయి, డేట్ ఆఫ్ పోస్టింగ్ ఎక్స్క్లూడ్ చేయి, ట్రాన్సిట్ టైం ఎక్స్క్లూడ్ చేయి 2 days. సో అంటే 21 దేనికి వాడికి రీచ్ అయిపోయిన రోజు ఎక్స్క్లూడ్ చేసేస్తే ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ మీటింగ్ వరకు ఆ మధ్యలో గ్యాప్, డేట్ ఆఫ్ మీటింగ్ కూడా ఎక్స్క్లూడ్ చేస్తే ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ 21 days ఉండాలి. అంటే 21 క్లియర్ డేస్ అంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, 1 + 2 3 3 + 21
24 plus 1 25 days, right? సో 21 క్లియర్ డేస్ అంటే అది ఏమవుతుందన్న 25 డేస్ అవుతుంది, రైట్? ఒకవేళ ఈమెయిల్ ద్వారా పంపిస్తే మనం డేట్ ఆఫ్ ట్రాన్సిట్ 2 days ఏదైతే ఉందో 2 days ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అందుకే 25 days అని చెప్తే రైట్ కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకే ఏమన్నాడు 21 క్లియర్ డేస్ అన్నాడు. ఒకవేళ ఈమెయిల్ ద్వారా పంపించాం అనుకో ఆ 2 days మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు, డేట్ ఆఫ్ ట్రాన్సిట్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం అక్కడ సెండ్ నొక్కని వెంటనే ఆ లక్షణంలో వెళ్ళిపోతుంది, రైట్? ఆ డేట్ ఆఫ్ పోస్టింగ్ ఒకటి అంటే ఏ రోజు అయితే పంపించావో ఆ రోజు నుంచి మీటింగ్ కి మధ్యలో 21 days ఉంటే చాలు. సో మధ్యలో 2 days ఎక్స్క్లూడ్ చేసేయచ్చు, రైట్? సో అది మనకి ప్రాపర్ లెంత్, రైట్? దీనికి ఎక్సెప్షన్ చూసినట్లయితే సో 21 క్లియర్ డేస్ లేకుండా షార్టర్ నోటీస్ పంపించారు. ఎక్సెప్షన్ రెడ్ లో రాస్తే ఇక్కడ మనం ఎక్సెప్షన్ అన్నమాట. ఎక్సెప్షన్ అంటే నథింగ్ బట్ షార్టర్ నోటీస్, రైట్? కొంచెం తక్కువ లెంత్ నోటీస్ పంపించారు, రైట్? తక్కువ లెంత్ నోటీస్ ఇది ఎందుకు పెట్టి అసలు ఈ ప్రొవిజన్ పెట్టింది ఎందుకు, రైట్? ఈ 21 క్లియర్ డేస్ ఇస్తే అందరికీ నోటీస్ వెళ్తుంది, అందరూ ట్రావెలింగ్ రిక్వైర్మెంట్స్ ట్రావెలింగ్ బుకింగ్స్ అవన్నీ చేసుకోగలరు. సో ముందు ఆ నోటీస్ చదవడానికి టైం దొరుకుతుంది, వాడు నోటీస్ చదివి అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఎందుకంటే మీటింగ్కి వచ్చి ఓట్ చేయాలి, వాడు మీటింగ్కి వచ్చి ప్రతి రెజల్యూషన్ మీద ఓటింగ్ చేయాలి. ఆ రెజల్యూషన్ దాని ఇంపాక్ట్ ప్రాఫిట్ మీద దాని ఇంపాక్ట్ ఏమి తెలియకుండా దాన్ని అనలైజ్ చేయకుండా డైరెక్ట్ గా వచ్చి చేతులు ఎత్తేమంటే రైట్ అది అర్థం లేని పని. సో వాడు ముందు నోటీస్ చదివి అర్థం చేసుకొని దాని ఇంప్లికేషన్ ఎలా ఉండబోతుందో చూసుకొని దానికి ఎస్ నోనా చెప్పాలి అంటే వాడికి చదివి అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకునే టైం ఇవ్వాలి వాడికి. సో అందుకని ఇస్తున్నాం. సో షార్ట్ నోటీస్ ఇచ్చాము, రైట్? మెంబర్స్ అందరూ షార్ట్ నోటీస్ ప్రాబ్లం ఏం లేదు, అందరూ అదే ఊర్లో ఉన్నారు మెంబర్స్ అందరూ కూడా, రైట్? షార్ట్ నోటీస్ అయినా పర్లేదు, ఇబ్బంది లేదు, మీటింగ్ వచ్చి కూర్చున్నారు, రైట్? కంపెనీస్ యాక్ట్ అలా షార్ట్ నోటీస్ వేస్తావు, రైట్? ఈ నోటీస్ క్యాన్సిల్ చేసేయండి మళ్ళీ మీటింగ్ పెట్టుకోండి అంటే మెంబర్స్ కి లేని నొప్పి, రైట్? కంపెనీకి ఎందుకు, కంపెనీస్ యాక్ట్ కి ఎందుకు? అందుకని ఒకవేళ షార్టర్ నోటీస్ అయితే కనుక ఎక్సెప్షన్ చెప్తోంది, రైట్? ఏంటి అంటే మెంబర్స్ కన్సెంట్ తీసుకోవాలి. మెంబర్స్ కన్సెంట్ ఏజిఎం అయితే కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 95% ఆఫ్ ద మెంబర్స్ హూ ఆర్ ఎంటైటిల్డ్ టు ఓట్. మీటింగ్ కు వచ్చిన వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకోవడం కాదు, ఆ మీటింగ్ కి ఎంతమంది అయితే వచ్చి ఓట్ వేసే ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ ఉన్న మెంబర్స్ లో 95% కన్సెంట్ తీసుకోవాలి. అదే ఈజిఎం అయితే కనుక so majority of the members holding not less than 95% of such part of paid up share capital of company as gives a right to vote at meeting in case of company having share capital or members having not less than 95% of the total voting power if the company has no share capital, right? So ikkada kuda EGM aina sare 95% of the voting power, share capital లేకపోతే కనుక షేర్ క్యాపిటల్ లేకపోతే 95% ఆఫ్ ద ఓటింగ్ పవర్, షేర్ క్యాపిటల్ ఉన్నట్లయితే కనుక 95% ఆఫ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్, రైట్? సో మొత్తం 95%. షార్టర్ నోటీస్ కనుక ఇచ్చినట్లయితే 95% ఆఫ్ ద మెంబర్స్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. ఎవరికైతే మీటింగ్ వచ్చి ఓటు వేసే రైట్ ఎవరికైతే ఉందో వాళ్ళలో 95% కి సంబంధించినటువంటి కన్సెంట్ తీసుకోవాలి. అది రిటర్న్ కన్సెంట్ కానీ ఎలక్ట్రానిక్ మోడ్ కన్సెంట్ కానీ, రైట్?
బిఫోర్ మీటింగ్ కానీ, డ్యూరింగ్ ద మీటింగ్ కానీ, ఆఫ్టర్ ద మీటింగ్ కానీ ఎప్పుడైనా సరే మనం కన్సెంట్ అనేది అప్టైన్ చేయొచ్చు, రైట్? సో షార్టర్ నోటీస్ కి సంబంధించింది ఒక ఎక్సెప్షన్. నెక్స్ట్ సో ఎవరికి పంపించాలి చూసాం, లెంత్ 21 క్లియర్ డేస్ చూసాం. నెక్స్ట్ మేనర్ ఆఫ్ సెండింగ్ నోటీస్, నోటీస్ ఎలా పంపించాలి. పోస్ట్, ఎలక్ట్రానిక్ మీన్స్, రైట్? మేనర్ ఆఫ్ సెండింగ్ ఇన్ రైటింగ్, నథింగ్ బట్ ఇన్ రైటింగ్. పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కూడా పంపించవచ్చు, నథింగ్ బట్ ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఈమెయిల్ ద్వారా పంపించడానికి రూల్స్ చెప్తాను. సో పోస్ట్ ఇన్ రైటింగ్ కనుక పంపించాలి అంటే కనుక ఇక్కడ కూడా మళ్ళీ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, మీటింగ్ సే హైదరాబాద్ లాంటి ఏరియాస్ నుంచి మనం పోస్ట్ చేసాం అనుకోండి, డెఫినెట్ గా వాడు ఎంత దూరంలో ఉన్నా కూడా 2 రోజులు 3 రోజులు డెలివరీ అయిపోతాయి. నోటీసులు అన్ని కూడా డెలివరీ అయిపోతే వాళ్ళందరూ టికెట్లు బుక్ చేసుకుని వచ్చేస్తారు. కాబట్టి ఏం చేశారంటే నోటీస్ ఆఫ్ ఏజిఎం రెడ్ డ్రాఫ్ట్ హైదరాబాద్ లో తయారు చేయించాడు. దాని ప్రింటింగ్ అండమాన్ నికోబార్కి పంపించాడు. ప్రింట్ చేయమని చెప్పి అండమాన్ నికోబార్ లో పంపించాడు, రైట్? అండమాన్ నికోబార్ లో పోస్ట్ ప్రింట్ అయ్యాయి, రైట్? అండమాన్ నికోబార్ లోనే పోస్టింగ్ కూడా జరిగింది, రైట్? సో అండమాన్ నికోబార్ నుంచి రైట్ ఇప్పుడంటే ఫ్లైట్ లో అవి ఉన్నాయి, రైట్? ఒకప్పుడు షిప్ ద్వారా రావాలి, రైట్? అయిపోయి ట్రాన్సిట్ లో ఒక 1 వీక్ పోతుంది, రైట్? అక్కడ నుంచి మళ్ళీ దేశం అంతా వెళ్ళాలి అంటే ఒక 10 days మినిమం, ఒక 1 వీక్ 10 days, రైట్? ఈ దీంతో సరిపోతుంది. కంపెనీస్ యాక్ట్ లో డీమ్డ్ ఏంటి, ట్రాన్సిట్ టైం 2 days. కానీ మనం ఇలాంటి జిమ్మిక్స్ ప్లే చేసాం అనుకోండి, రైట్? అప్పుడు ఏమవుతుంది, ఏదైతే పెట్టిన బేసిక్ కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ డిఫీట్ అవుతుంది. కాబట్టి కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ ఏ పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి వస్తుందో ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ చేయాలి అని చెప్తారు, రైట్? సో మేనర్ ఆఫ్ సెండింగ్ నోటీస్ లో ఫస్ట్ ది రైటింగ్, తర్వాత ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే ఈమెయిల్. షేర్ క్యాపిటల్ చాప్టర్ లో రైట్ చెప్పుకుంటాం. ఇప్పుడు అంతా కూడా మనకి డిమాట్, రైట్? సో డిమాట్ లో సంవత్సరంలో రైట్ కొంత టైము వాళ్ళ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకోవడానికి రైట్ ఛాన్స్ ఇస్తారు. సో అలా లాస్ట్ అప్డేటెడ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి పంపించవచ్చు. కాకపోతే అది ఎలా ఉండాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా పర్ఫెక్ట్ రూల్స్ చెప్తాడు. సబ్జెక్ట్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ లైన్, ఈమెయిల్లో సబ్జెక్ట్ లైన్ ఎలా ఉండాలి, రైట్? అలాగే మనకి మనం మెయిల్ పంపించాలన్న, మెయిల్ పంపించినప్పుడు ఏం చేయొచ్చు, మనం చెప్పాలనుకుంది అక్కడ కింద బాడీలోనే టైప్ చేసేసేయచ్చు. లేదా మనం చెప్పాలనుకున్నది విండోస్ మనకి వర్డ్ లోనో దేంట్లోనో టైప్ చేసేసి దాన్ని అటాచ్మెంట్ గా పెట్టి పంపించవచ్చు, పీడిఎఫ్ గానో లేకపోతే ఏదో ఒకటి అటాచ్మెంట్ చేసి పంపించవచ్చు. లేదా మనం చెప్పాలనుకుంది ఏదో వెబ్సైట్ లో ఆల్రెడీ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ లింక్ ని ఏం చేస్తాం, ఆ యూఆర్ఎల్ ని కాపీ పేస్ట్ చేసి సెండ్ చేసేయచ్చు. ఇన్ని రకాలుగా ఉంది. సో ఈమెయిల్ పంపించేటప్పుడు నువ్వు ఆ బాడీలోనే టైప్ చేస్తే, ఆ బాడీలో టైప్ చేస్తే ఇబ్బంది లేదు. బాడీలో టైప్ చేయలేదు, కింద అటాచ్మెంట్ పెట్టి పంపిస్తున్నావు, రైట్? ఆ అటాచ్మెంట్ ఏం చేస్తున్నావు అంటే జనరల్ గా అందరూ వాడే వర్డ్ పీడిఎఫ్ కాకుండా ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్ పెట్టావు నువ్వు, అది ఆ సాఫ్ట్వేర్ తోనే ఓపెన్ అవుతుంది. నువ్వు అది ఎందుకు పెట్టావు, ఆ సాఫ్ట్వేర్ అందరి దగ్గర ఉండదు. ఒకవేళ ఎవరైనా మీటింగ్ నోటీస్ చదవాలన్నా కూడా ఆ సాఫ్ట్వేర్ కొనాలి, ఫ్రీ వర్షన్ లేదు, ఎవరు డబ్బులు పెట్టుకోండు. సో నోటీస్ ఎవరు చదవరు కాబట్టి రైట్ మీటింగ్ కూడా ఎవరు రారు అని చెప్పి నువ్వేం చేసి ఉండొచ్చు, అలా ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ లోనే ఓపెన్ అయ్యే ఒక కంటెంట్ పెట్టి పంపించు. కంపెనీ సైట్ ఊహించింది ఇది, అందుకే ఏం చెప్పిందంటే నువ్వు ఏదైనా అటాచ్మెంట్ రూపంలో పంపిస్తే ఆ అటాచ్మెంట్ ఓపెన్ అయ్యే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ లింక్ కూడా పంపించాలి. అంటే ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ డబ్బులు కట్టకూడదు, డబ్బులు కట్టే లింక్ పంపించకూడదు. నువ్వే సాఫ్ట్వేర్ వెర్షన్ అందరి కోసం కొనేసి ఆ లింక్ అందరికి పంపించి అవతల వాడు అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఓపెన్ అయ్యే విధంగా ఫ్రీ సాఫ్ట్వేర్ లింక్ కూడా పంపించాలంటాడు, రైట్? ఒకవేళ వెబ్ లింక్ అని పంపిస్తున్నాం అనుకో, యూఆర్ఎల్ పంపిస్తున్నాం అనుకో, ఆ యూఆర్ఎల్ ఓపెన్ అయ్యే విధంగా ఉండాలి.
ఈ పర్టికులర్ బ్రౌజర్ లోనే ఓపెన్ అవుతుంది, ఆ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వదు, ఇలా అలాంటివి ఉండకూడదు. రైట్, ఏ బ్రౌజర్ లో అయినా ఓపెన్ అయ్యే విధంగా మనం ఈమెయిల్ తయారు చేయాలి. రైట్, అలాగే ఎంతమంది మెంబర్స్ కి ఈమెయిల్ డెలివరీ అయింది, రైట్, ఎంతమందికి ఫెయిల్ అయింది, ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎన్నిసార్లు రిట్రై చేసాము, ఎన్నిసార్లు మళ్ళీ మనం పంపించాము. రైట్, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసేది మెంబర్సేనా, రైట్, వాళ్ళే పెడతారు. వాళ్ళు ఏమైనా తప్పు పంపించారనుకోండి మనకి సంబంధం లేదు. రైట్, నాకు నోటీస్ రాలేదు, మీటింగ్ ఇన్వాలిడ్ అంటే కుదరదు. రైట్, నువ్వు తప్పు అప్డేట్ చేస్తే మనం ఏం చేయలేం. రైట్, సో అది ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా పంపించడం. రైట్, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మీకు పేజ్ నెంబర్ 7.12లో 8th పాయింట్ లో ఉన్నాయి నాన్న, చదవండి. రైట్, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఉన్నాయి. రైట్, మరి ఈ సాఫ్ట్వేర్ అంతా ఈమెయిల్ ద్వారా పంపించడం, ఎంతమందికి పంపించాము, ఏ టైంకి వాడికి రీచ్ అయింది, వాడు ఎన్నింటికి ఓపెన్ చేసాడు, ఇవన్నీ కూడా రికార్డ్ అవ్వాలి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేయలేదు అనుకోండి, చేయలేకపోయింది అనుకోండి, ఆల్రెడీ అవుట్ సోర్స్, ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే ఆల్రెడీ రెడీగా ఉందో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేసేయచ్చు. అంటే కంపెనీ తనంతా తనగానే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా పంపించవచ్చు, లేదా అవుట్ సోర్సింగ్ చేయొచ్చు. రైట్, సో మనకి జీమెయిల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, రైట్, ఒకేసారి 25 మంది మీదకో లేకపోతే 250 మందికి మించో మనం మెయిల్స్ పంపించలేం. మరి హ్యూజ్ గా అంతంత మందికి పంపించాలంటే సెపరేట్ సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకునే తీరిక ఓపిక లేదనుకోండి, అవుట్ సోర్సింగ్ ఇచ్చేసేయచ్చు. రైట్, సో అవుట్ సోర్సింగ్ ఇవ్వచ్చు, మనం కూడా చేసుకోవచ్చు అని చెప్తాడు. పొరపాటున కొంతమంది మెంబర్స్ కి నోటీస్ వెళ్ళ పోస్ట్ లో, అది పోస్టల్ డిపార్ట్మెంట్ తప్పై ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే పోస్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అవుట్వర్డ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అందులో ప్యూన్ ఓవర్లు అంటే తీసుకొని వెళ్ళి పోస్ట్ చేసేటప్పుడు ఏదైనా దారిలో పడిపోయి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. సో యాక్సిడెంటల్ గా ఒమిజన్ జరిగింది. సో మరి యాక్సిడెంటల్ గా ఒమిజన్ జరిగింది, మెంబర్ ఎవరికైతే నోటీస్ రాలేదో, రైట్, నాకు నోటీస్ రాలేదు, మీటింగ్ ఇన్వాలిడ్ చేసి పడేసేయండి అంటే, రైట్, అక్కడ కుదరదు నాన్న. రైట్, అది యాక్సిడెంటల్ ఒమిజన్ అని కంపెనీ ప్రూవ్ చేసుకోగలిగితే, మీటింగ్ వ్యాలిడే అవుతుంది. రైట్, సో యాక్సిడెంటల్ ఒమిజన్ తప్పు కాదు. రైట్, కావాలని ఒమిజ్ చేశారనుకోండి, రైట్, అది తప్పు. అప్పుడు కంటెంట్ మీటింగ్ ఇన్వాలిడ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఎజెండా. అంటే మీటింగ్ లో ఏమేమి డిస్కషన్ జరగాలి, మీటింగ్ లో ఏం డిస్కషన్ జరగాలి, కంటెంట్. నాన్న గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎజెండాలో మనం ఏవైతే డిస్కషన్ కి ఉంటది, అంటే ఏవైతే మనం కంటెంట్ పంపిస్తున్నామో ఆ కంటెంట్ మీద మాత్రమే డిస్కషన్ జరగాలి, ఆ కంటెంట్ మీద మాత్రమే రెజల్యూషన్స్ పాస్ అవ్వాలి. మీటింగ్ జరుగుతుండగా అప్పటికప్పుడు ఏదో ఒక ఐడియా వచ్చేసింది డైరెక్టర్ కి, ఆ ఐడియా మెంబర్స్ కి చెప్పేసి దాని మీద ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు అనుకోండి, రైట్, మెంబర్స్ పాస్ చేస్తారు. తర్వాత ఆడిటర్ ఆ రెజల్యూషన్ చూసి, ఈ రెజల్యూషన్ కి సంబంధించిన ఎజెండా నాకు నోటీస్ లో చూపించండి అన్నాడు అనుకోండి, నోటీస్ లో లేదండి, మీటింగ్ లో అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, మా డైరెక్టర్ చెప్పాడు, మిగతా వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు అంటే ఆడిటర్ ఒప్పుకోకూడదు. రైట్, ఎందుకంటే అజెండాలో లేని డిస్కషన్ లోకి రాకూడదు. రైట్, సో మీకు పార్లమెంట్ లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, చూడండి, రైట్, ఏదైనా సడన్ గా ఏదైనా ఒక టాపిక్ మీద ఎవరో కొత్తగా లేచి మాట్లాడుతున్నారు అనుకోండి, నోటీస్ ఇచ్చి మాట్లాడమంటారు. ఏది పడితే అప్పుడు లేచి నిద్ర లేచి మాట్లాడతానంటే కుదరదు, ముందుగా నోటీస్ ఇచ్చి, రైట్, అప్పుడు మాట్లాడాలి. సిమిలర్లీ నువ్వు అప్పటికప్పుడు మీటింగ్ లో అప్పటికప్పుడు ఏదో కుక్ చేసేసి దాని మీద మాట్లాడి రెజల్యూషన్ అడిగితే అది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన ఎజెండాలో ఉండాలి. ఎజెండాలో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే మెంబరు ఏదైతే వాడికి రీచ్ అయిందో వాడు ఆ 21 రోజులు శుభ్రంగా చదువుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ సంపాదించి ఇప్పుడు దాని మీద ఓటింగ్ వేద్దామా వద్దా, ఎస్ చెప్దామా నో చెప్దామా అనేది చాలా క్లియర్ గా వాడు ఒక మైండ్ సెట్ చేసుకొని వచ్చే టైం ఇవ్వాలి. కాబట్టి ఎజెండాలో లేని టాపిక్ అక్కడ మాట్లాడకూడదు, దాని మీద రెజల్యూషన్ పాస్ అవ్వకూడదు. సో అంటే ఏదైనా రెజల్యూషన్ పాస్ అయింది అంటే ఆ రెజల్యూషన్ సంబంధించిన మ్యాటర్ ఎజెండాలో ఉందా లేదా, నోటీస్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆడిటర్. రైట్, సో
మనకి కంటెంట్ 2 రకాలు చెప్పొచ్చు నాన్న. ఆర్డినరీ, స్పెషల్. ఇది ఆర్డినరీ స్పెషల్ మనకి ఏ పేజ్ నెంబర్ లో ఉందంటే పేజ్ నెంబర్ 7.14, రైట్. సెక్షన్ 102 ఆర్డినరీ బిజినెస్, స్పెషల్ బిజినెస్, రైట్. ఇక్కడ మనకి రెజల్యూషన్స్ లో 2 రకాలు ఉన్నాయి, ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్, రైట్. ఆర్డినరీ బిజినెస్ కి ఆర్డినరీ రెజల్యూషన్స్, స్పెషల్ బిజినెస్ కి స్పెషల్ రెజల్యూషన్స్ కాదు నాన్న, రైట్. అలా కాదు. స్పెషల్ బిజినెస్ లో కూడా కొన్నిటికి ఆర్డినరీ రెజల్యూషన్స్ పాస్ చేసుకోవచ్చు, ఆర్డినరీ రెజల్యూషన్స్ లో కొన్నిటికి స్పెషల్ రెజల్యూషన్స్ పాస్ అవుతాయి. అసలు ఆర్డినరీ బిజినెస్, ఆర్డినరీ రెజల్యూషన్ కి, స్పెషల్ బిజినెస్ కి, స్పెషల్ రెజల్యూషన్ కి సంబంధం లేదు, రెండు వేరు వేరు టాపిక్స్, రైట్. జనరల్ గా ఒక 4 పార్ట్నర్స్ కలిసారు ఈ రన్నింగ్ లో మీటింగ్ డిస్కస్ చేసుకోవడానికి. ఖచ్చితంగా డిస్కషన్ కి వచ్చే టాపిక్స్ ఏంటి? ఎవడైతే వర్కింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో, రైట్, ఇదిగో అయ్యా ప్రాఫిట్ లాస్, ఇదంతా రెవెన్యూ, ఇదంతా మనకి ఎక్స్పెన్సెస్, సంవత్సరం ఎండింగ్ లో ఇంత ప్రాఫిట్ మిగిలింది, రైట్ అని చెప్పి, రైట్, డైరెక్ట్ ముందు ఇంత ప్రాఫిట్ అని చెప్తాడు, దానికి లెక్కలు ఏవో చూపించమంటారు. అంటే అకౌంట్స్ గురించి డిస్కషన్ లోకి వస్తుంది. ఈ అకౌంట్స్ నువ్వు కరెక్ట్ గా మెయింటైన్ చేసే నమ్మకం ఏంటి అని అడుగుతారు. వెంటనే దానికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ చూపిస్తాడు, అంటే ఆడిట్ రిపోర్ట్ మీద డిస్కషన్ వస్తుంది, రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మిగిలిన పార్ట్నర్స్ వీడి యొక్క కెపాసిటీని ఎస్టిమేట్ చేస్తారు. వీడి బిజినెస్ బాగా రన్ చేస్తున్నాడా లేదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, మిగిలిన బిజినెస్ లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, రైట్. వీడి పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, వీడిని వర్కింగ్ పార్ట్నర్ గా ఉంచుదామా, లేకపోతే మనం కూడా రంగంలోకి మనం కూడా బిజినెస్ లో ఇన్పుట్స్ చేద్దామా ఏంటి అనేది, రైట్, జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్, అంటే వీడిని మారుద్దామా ఏంటి అంటే మేనేజ్మెంట్. కంపెనీలో మేనేజ్మెంట్ అంటే ఎవరు? డైరెక్టర్స్, రైట్. సో అంటే ఖచ్చితంగా వచ్చే డిస్కషన్ వచ్చేది దేని మీద? అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్, రైట్, డైరెక్టర్స్, రైట్. చివరికి ఏంటి, మాకు ఎంత ఇస్తావు, ఏంటి మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మాకు ఈ సంవత్సరానికి ఎంత రిటర్న్ ఇస్తున్నాం, రైట్, అంటే ప్రాఫిట్ షేర్, నథింగ్ బట్ కంపెనీస్ కాబట్టి డివిడెండ్. సో ఈ 4 ఖచ్చితంగా డిస్కషన్ కి వచ్చేటటువంటి టాపిక్స్, రైట్. సో అకౌంట్స్, ఆడిట్, డైరెక్టర్స్, డివిడెండ్, రైట్. ఈ 4 ఖచ్చితంగా మనకి డిస్కషన్ కి వచ్చేది. సో ఇవి ఆర్డినరీ బిజినెస్. సో అకౌంట్స్, డైరెక్టర్స్, డివిడెండ్, ఆడిటర్స్, ఈ 4 ఆర్డినరీ బిజినెస్. ఈ 4 తప్ప ఏదైనా స్పెషల్ బిజినెస్. ఈ 4 తప్ప ఏవి ఆర్డినరీ బిజినెస్ కావు. ఈ 4 తప్ప ఏవైనా స్పెషల్ బిజినెస్. సో అకౌంట్స్, డైరెక్టర్స్ అపాయింట్మెంట్, డైరెక్టర్స్ రిమూవల్, డివిడెండ్, ఆడిటర్స్ అపాయింట్మెంట్, ఆడిటర్స్ రిమూవల్, రైట్. ఇవన్నీ ఆర్డినరీ బిజినెస్ లోకి వస్తాయి. ఈ 4 తప్ప ఏవైనా సరే స్పెషల్ బిజినెస్. ఏంటి సార్ స్పెషల్ బిజినెస్? సో అకౌంట్స్ ఎలా ఉండాలి, అవి ఎలా ఉండాలి స్కెడ్యూల్ లో చెప్పేస్తాం, రైట్. డైరెక్టర్స్ రిపోర్టు, డివిడెండ్ కి సంబంధించిన చాప్టర్ కంపెనీస్ యాక్ట్ లో ఉంది. ఆడిటర్ అపాయింట్మెంట్ రిమూవల్, వీటన్నిటికీ సెపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. వాటి నోటీసులు ఎలా ఉండాలి, కంటెంట్స్ ఎలా ఉండాలి, చాలా పక్కాగా ఉంది, రైట్. ఇవి కాకుండా మిగిలింది ఏదైనా స్పెషల్ బిజినెస్ అంటాడు. ఈ స్పెషల్ బిజినెస్ లో ఏం చేయాలి అంటే ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ అంటాం. అంటే ఏదైతే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పాస్ చేయాల్సిన రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెజల్యూషన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ లో మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని ఉండాలి, ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఆ డెసిషన్ కి సపోర్ట్ అయ్యే మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఇవ్వాలి. అంటే నేను మీకు ఎప్పుడు కూడా క్లాస్ లో చెప్తుంటాను, మన కామన్ పాయింట్స్ నానా, ఈ అడ్డా తప్పితే మిగతా ఏదైనా సరే మనకి స్పెషల్ బిజినెస్. మనం ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కానివ్వండి, ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఏవైతే ఉన్నాయో ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం, ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్, ఈ రెండు కూడా ఇలాంటివన్నీ కూడా స్పెషల్ బిజినెస్. దానికి సంబంధించిన మరి ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ చేయాలి, ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని ఒక దాన్ని మార్చాలి, ఆర్టికల్స్ లో క్లాజ్ ని మార్చాలి. ఆ మార్చడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, ఈ మారిస్తే ఎలాంటి ఇంప్లికేషన్స్ జరుగుతున్నాయి, దీంట్లో డైరెక్టర్స్ కి ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా,
ఉంటే కనుక ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా డిస్క్లోజ్ చేస్తూ ఒక ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇవ్వాలి. రైట్, మనం కామన్ పాయింట్ లో ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఒకటి ఉండాలి. రైట్, ఈ స్పెషల్ బిజినెస్ కాబట్టి దీనికి నోటీస్ లో ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఉండాలి, ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ లో కంటెంట్ ఇది ఉండాలి అని మీకు ఒక కామన్ పాయింట్ మనం ఎప్పుడు రాయాలి అని చెప్తాను మీకు. సో ఆ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్. సో స్పెషల్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ బిజినెస్ లో మనకి ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఉండాలి. ఆ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ లో కంటెంట్స్ ఏంటి, మెటీరియల్ ఫ్యాక్ట్స్. ఒకవేళ డైరెక్టర్స్ కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్. రైట్, అలాగే ఆ స్పెషల్ బిజినెస్ సంబంధించి మన కంపెనీ ఇంకో కంపెనీతో డీల్ చేస్తుంది. మనం ఏ కంపెనీతో అయితే డీల్ చేస్తున్నామో ఆ కంపెనీలో మోర్ దాన్ 2% ఆర్ మోర్ కనుక మన కంపెనీ డైరెక్టర్ కి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అలాంటివి కూడా ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి స్పెషల్ బిజినెస్ లో. రైట్, డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకపోతే కనుక సీక్రెట్ ప్రాఫిట్స్. రైట్, సో అవతల మనం ఏ కంపెనీతో డీల్ చేస్తున్నాం ఆ కంపెనీకి సంబంధించిన అందులో రిలేటివ్స్ ఉన్నారు. సో ఆ రిలేటివ్స్ కి ఏదైనా ప్రాఫిట్ జరుగుతూ ఉంది అంటే అలాంటివన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకపోతే కనుక సీక్రెట్ ప్రాఫిట్స్ అన్నట్లు లెక్క. రైట్, సో అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. పనిష్మెంట్ ఫర్ డిఫాల్ట్ అక్కడ మనకి పేజ్ నెంబర్ 7.15 లో ఉంది. రైట్, చూడండి అన్న. రైట్, సో జనరల్ రూల్స్ ఏం చెప్పాను మనం ఇందాక ఇన్విటేషన్ గురించి చెప్తూ. రైట్, డేట్, ఏ డేట్ ని జరుగుతుంది. ఇక్కడ మనకి కావాలని సండేనో లేకపోతే ఏదో ఒక రోజు పెడతారు నా. రైట్, కాబట్టి కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే డేట్, ఏ డేట్ ని పెట్టుకోవాలి అదర్ దాన్ నేషనల్ హాలిడే. రైట్, అయితే ఇక్కడ నేషనల్ హాలిడే అని చెప్పాడు. ఏదైనా స్టేట్ లో పర్టికులర్ డే ఏదైనా హాలిడే రావచ్చు నాన్న. స్టేట్ హాలిడేస్ మళ్ళీ వేరే ఉంటాయి. స్టేట్ హాలిడే అయింది మనం ప్రకటించిన రోజు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఏమన్నారంటే ఆ రోజు మా రాష్ట్రంలో సెలవు, ఆ రోజు మీరు మీటింగ్ పెట్టుకోవద్దు అంటే కుదరదు. నేషనల్ హాలిడే కాని రోజున నువ్వు మీటింగ్ పెట్టుకోవచ్చు. స్టేట్ హాలిడేస్ అవన్నీ పక్కన పెట్టేసేయచ్చు. సో నేషనల్ హాలిడే కాని రోజున పెట్టుకోవచ్చు. అలాగే టైం, డైరెక్టర్స్ ఎలాంటి కుట్ర పన్నుతారంటే అర్ధరాత్రి 12 నుంచి పొద్దున్న 5 వరకు జరుగుద్దండి మీటింగ్ అని చెప్పారు. ఆ టైంలో ఎవడొస్తాడులే అని చెప్పి అలాంటి టైంలు పెడతారు. అందుకోసం కంపెనీ యాక్ట్ చెప్పింది బిజినెస్ అవర్స్ లో చేయాలి, అంటే 9 to 6. బిజినెస్ అవర్స్ అంటే 9 to 6. సో డేట్, టైం, ప్లేస్. మీటింగ్ తీసుకెళ్ళి రైట్ నువ్వు అండమాన్ నికోబార్ దీవుల్లోనో లేకపోతే మంచి నక్సలైట్ ఏరియాల్లోనో ఎక్కడెక్కడో అంటే దూరంగా మెంబర్స్ అందరూ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ దూరంగా తీసుకెళ్లి పెడితే వీళ్ళందరూ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోలేరు కదా అని చెప్పి ఎక్కడో డిసైడ్ చేసే ఒక ప్లేస్. కంపెనీస్ యాక్ట్ మళ్ళీ అక్కడ కూడా చెక్ పెట్టింది. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో రిజిస్టర్డ్ ఆఫీస్ లో జరగాలి. రైట్, అంత పెద్ద పెద్ద రిజిస్టర్ ఆఫీసులో ఉండవు. రిలయన్స్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ లాంటివి మీటింగ్ జరగాలంటే రిజిస్టర్ ఆఫీసులో అవి సరిపో, స్టేడియంస్ కావాలి. కాబట్టి సిటీ లిమిట్స్ లో రిజిస్టర్డ్ ఆఫీస్ లో జరగాలి, కాని పక్షంలో రిజిస్టర్డ్ ఆఫీస్ లో జరగచ్చు. సరే, రిజిస్టర్డ్ ఆఫీస్ పరిధిలో జ్యూరిస్డిక్షన్ లో ఇంకెక్కడైనా ఫంక్షన్ హాల్లోనో ఇంకా అయితే కనుక స్టేడియంస్ లో వీటిలోనో జరగచ్చు. కాకపోతే ఆ సిటీ లిమిట్స్, విలేజ్ లిమిట్స్, టౌన్ లిమిట్స్ లో జరగాలి అని చెప్తాం. రైట్, ఇది ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాంట్లో ఓన్లీ ప్రాపర్లీ కాల్డ్ అనే టాపిక్ అయింది. రైట్, సో రిక్విజిట్స్ ఆఫ్ వ్యాలిడ్ మీటింగ్ లో ప్రాపర్లీ కాల్డ్ లో ప్రాపర్ అథారిటీ, ప్రాపర్ నోటీస్. ప్రాపర్ అథారిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిలవచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని డెలిగేట్ చేస్తారు. ఎవరికి డెలిగేట్ చేస్తారు? కంపెనీ సెక్రటరీ డెలిగేట్ చేస్తారు. కంపెనీ సెక్రటరీ నోటీసులు పంపిస్తాడు. ఒకవేళ కంపెనీ సెక్రటరీ ముందు నోటీస్ పంపించేశాడు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని రాటిఫై చేయొచ్చు. రైట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఈజీఎం రెండు కూడా కాల్ చేసే పవర్ ఉంది. మెంబర్స్ ఈజీఎం మాత్రమే కాల్ చేయగలరు. అలాగే ట్రైబ్యునల్ ఈజీఎం రెండు కూడా కాల్ చేయగలరు. నోటీస్ ఎవరెవరికి పంపించాలి? రైట్, ఆడిటర్ కి పంపించాలి, అందరు డైరెక్టర్స్ కి పంపించాలి, మెంబర్స్ కి పంపించాలి, అందరు మెంబర్స్ కి పంపించాలి. ఒక మెంబర్ చనిపోతే లీగల్ రిప్రజెంటేటివ్ కి, మెంబర్ కనుక ఐపీ పెడితే లీగల్ అసైనీ, అఫీషియల్ అసైనీకి పంపించాలి. లెంత్, రైట్, ఎక్స్క్లూడింగ్ డేట్ ఆఫ్ పోస్టింగ్, 2 days ఆఫ్ ట్రాన్సిట్ టు డేట్ ఆఫ్ మీటింగ్, ఈ 3 ఎక్స్క్లూడ్ చేస్తే 21 days ఉండాలి. సో ఇట్ కమ్స్ అరౌండ్ 25 days. సో 21 క్లియర్ డేస్ అంటే ఇట్ కమ్స్ టు 25 days. మేనర్ ఆఫ్ సెండింగ్ నోటీస్, రైటింగ్ లో పంపించవచ్చు, ఎలక్ట్రానిక్ మోడ్ లో పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ మోడ్ లో పంపించాలంటే సబ్జెక్ట్ లైన్ ఎలా ఉండాలి, అటాచ్మెంట్ ఎలా ఉండాలి, రైట్, బాడీలో టెక్స్ట్ ఎలాగా టైప్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాడు. దానికి కావాల్సిన సర్వర్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, ఇన్ హౌస్, అవుట్ సోర్సింగ్, ఇవన్నీ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూడండి. రైట్, అలాగే ఎజెండా, మీటింగ్ లో
నోటీస్ లో ఉండాల్సిన కంటెంట్ ఏంటి, రైట్, దేని మీద డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ లో అన్నప్పుడు ఆర్డినరీ బిజినెస్, స్పెషల్ బిజినెస్ అని చూసాం. సో ఆర్డినరీ బిజినెస్ లో ఏడిడిఏ, ఆడిటర్, డైరెక్టర్, డివిడెండ్, అకౌంట్స్, ఈ 4 కాకుండా ఏదైనా సరే స్పెషల్ బిజినెస్. స్పెషల్ బిజినెస్ లో వచ్చేసరికి ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఉండాల్సిందే. ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ లో మెటీరియల్ ఫ్యాక్ట్స్, డైరెక్టర్స్ ఇంట్రెస్ట్, రైట్, అవతల కంపెనీతో ఎవరితో డీల్ చేస్తున్నామో ఆ కంపెనీలో ఒక 2% కంటే ఎక్కువ కనుక షేర్స్ కనుక ఉన్నట్లయితే మన డైరెక్టర్స్ కి, కీ మేనేజర్ పర్సన్స్ కి ఆ ఇంట్రెస్ట్ ని డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ రిలేటెడ్ పార్టీ, రిలేటివ్స్ తో కనుక ట్రాన్సాక్షన్ జరుగుతుందో వాటిని డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ అలా డిస్క్లోజ్ చేయకపోతే కనుక ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ చూడండి. అలాగే జనరల్ రూల్స్ వచ్చేసరికి డిటిపి, డేట్ టైం ప్లేస్. ఈ డేట్ టైం ప్లేస్ కి సంబంధించిన రూల్స్ ఇప్పుడు నేను చెప్పిన పేజ్ నెంబర్ లో కనబడవు. తర్వాత మనం ఏజిఎం అనే టాపిక్ చదువుతున్నప్పుడు ఏజిఎం అనే టాపిక్ లో కనబడితే అక్కడ మరి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి మనకి ప్రాపర్లీ కాల్డ్ అనేది అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాపర్లీ కన్వీన్డ్ అనేది చూద్దాం మనం.